హలో అందరికీ, ఇది ఇవాల్టిది నిన్నటిది వ్లాగ్ కలిపి ఒకే వ్లాగ్ లాగా పెట్టాను. నిన్న అయితే పెసరట్టు ఇంకా పెసరట్టులోకి పప్పుల చట్నీ అయితే చేశాను. ఇది పొట్టు పెసరపప్పుతో చేశాను, అందుకే కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంకా ఇవాళ అయితే ఇడ్లీలు పెసర పునుగులు చేస్తున్నాను. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేసి పల్లీలు వేయించుకుంటున్నాను. ఇది నిన్నటిది పెసరట్టు పిండి లెఫ్ట్ ఓవర్ ఉండింది, దాంతో పెసర పునుగులు చేస్తున్నాను. దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఇంకా పల్లీ చట్నీకి అయితే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇది పోపు అయిపోయింది. ఇంకా తర్వాత అయితే పునుగుల కోసం ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం పెట్టేశాను. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసినప్పుడు కొంచెం గట్టిగా ఉండింది, ఇప్పుడైతే కొంచెం జారుగా అయిపోయింది. అందుకే కొద్దిగా బియ్యం పిండి వేసి కలిపాను. ఇంకా బియ్యం పిండి వేసి కలిపాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నాను. ఇలా చేస్తే చాలా హెల్దీగా ఉంటాయి, ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. మీ దగ్గర పెసరట్టు పిండి ఉంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా ఆ కడాయిలో ఆయిల్ అంతా తీసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చికరివేపాకు వేసి ఫస్ట్ వేయించాను. ఇవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా బెండి ఆలు కర్రీ చేస్తున్నాను. ఇంకా తర్వాత బెండకాయ ముక్కలు వేసాను. ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టాను. మసాలా కోసం అయితే జస్ట్ ఒక 2 టమోటాలు, కొద్దిగా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇవి ఇంకా వేగుతున్నాయని ఈలోపు పప్పుకి తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్ వేసాను. ఇదంతా వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే బెండి ఆలు ఫ్రై రెడీ. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.